ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో అవినీతి జరిగిందా? జూనియర్ అసిస్టెంట్ తో పాటు ఈవోకి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కారణమేంటి? దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి? 2018-19లో ఇంద్రకీలాద్రిపై చీరల అమ్మకాల్లో జరిగిన అవకతవకల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు పెనాల్టీ గాని చర్యలు గాని తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను వేలంపాట ద్వారా ఆలయ అధికారులు అమ్మకాలు సాగిస్తారు. అయితే అమ్మవారికి భక్తులు ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో కోట్లలో అవినీతి జరిగిందని తేల్చారు. మొత్తం 1.68 కోట్ల మేర నగదు స్కామ్ జరిగినట్లు గుర్తించారు. అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో, జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం జిల్లా ఎండోమెంట్ అధికారితో చీరల అమ్మకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎండోమెంట్ అధికారి విచారణ జరిపి ఏ అంశాలను నివేదికలో ప్రస్తావిస్తారు, ఈవో, జూనియర్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తారా అన్నది చూడాలి.